నమస్తే సార్. అవును. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఈ ప్రోగ్రామ్ తెలుసు? దగ్గరే ఉంటా. ఓకే రాకేష్ సింగల్ అయిండు, మస్తు చాలా కష్టపడుతుండు. ఓకే ఆయనకు సేవ చేసే వాళ్ళు వస్తారు కానీ డోనర్స్ కొంచెం చెప్పండి, దాని గురించి మీరు ఏం ఎంత చెప్పాలనుకుంటారు? కష్టమైన అన్నదానంకు సేవకు వెనుక ఆపకుండా ప్రతి అమావాస్యకు అన్నదానం అయితే చేస్తున్నారు, వెనుకకొచ్చే వ్యక్తి కాదు. ఇది ఆగడం లేదు. అస్సలు మీకు ఎలా అనిపిస్తుంది ఇలా చేస్తే? బాగానే ఆయన జెన్యూన్ వ్యక్తి. నీ ముందు నీ మాటరా మనిషి, నా ముందు నా మాటరా. ఆస్తులంటాడు పాస్తులంటాడు, మట్టిలో కలిసే మనిషికి, గా మట్టిలో కలిసే మనిషికి. భూములంటాడు జాగాలంటాడు. నమస్తే అన్న. నమస్తే చెప్పండి. ఇక్కడ ఏంటి ప్రోగ్రాము, మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం మాకు చెప్పండి మీ మాటల్లో. ఆ మాటలు ఏంటంటే ఇక్కడ ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేస్తారండి. ఓకే ఇప్పుడు దారిన పోయే బాటసార్లు కానీ, ఓకే పెద్ద పెద్ద విఐపీలు కానీ, చిన్నవాళ్ళు కానీ, కూలీలు కానీ, అంటే డబ్బు ఉన్న వాళ్ళే వస్తారా, డబ్బు లేని వాళ్ళే వస్తారా, డబ్బు ఉన్న వాళ్ళు కూడా వస్తారా? ఏం లేదండి, డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని అదేం లేదా, అందరు సమానం అండి ఇక్కడ. ఓకే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న కూలీలు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు, తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా రాంగా పొంగ తోవలో ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించి అన్నప్రసాదం తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విషయము, కులమతాల ఖచ్చితంగా తింటారండి ఇక్కడ. ఇది ఒక అంటే నేను కొంతమంది చెప్తే విన్నాను, అక్కడ ఓన్లీ లేబర్స్ వెళ్తారు. లేదండి, ఇప్పుడు జస్ట్ ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు, ఒక ర్యాపిడో డ్రైవర్ వచ్చాడు, టైం కు తిన్నారు. ఇక్కడ ఇది హిందూ ముస్లిం అనేది ఏం లేదండి, కులమతాల అతీతంగా కూడా అద్భుతంగా అన్నం పెడతారు. మీరు ఎవరు అది అట్లాంటిది ఏం లేదండి, ఎవరైనా భగవంతుని సన్నిధిలో. అంటే ప్రజలకి ఇంకా తెలియాలి అన్నమాట, ఇక్కడ కేవలం లేబర్సే కాదు అందరూ తింటారండి. విఐపీలు వస్తారు, ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. మీరు చూడొచ్చు కదా ఇక్కడ కార్లు గీర్లు అందరూ కూడా, కార్లు అవుతాయి, బైక్లు అవుతాయి, పనులు చేసుకునే వాళ్ళు, నార్మల్ పీపుల్ అవుతారు, ఉద్యోగులు కూడా నాకు తెలిసి అవుతుండొచ్చు, తినేస్తుండొచ్చు అండి. అంటే ఏమైనా 5 రూపాయలు అట్లా 10 రూపాయలు అట్లా ఏమైనా కలెక్ట్ చేస్తారా? కొన్ని చోట్ల అలా పెడతారు మామూలుగా వాళ్ళకి. అది పూర్తిగా అబద్ధం అండి. ఇక్కడ ఎలాంటి డబ్బులు కానీ ఎలాంటి మనీ అది ఇష్యూ లేదండి, ఓన్లీ సేవాభావం. అంటే మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చింది, మీరు అందుకే ఈ సేవ ద్వారా మీరు అన్నప్రసాదం తీసుకోవడానికి వచ్చినారు? 100% అండి, నచ్చే వచ్చామండి. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ కొంపల్లిలోనే చాలా మందికి తెలియదు, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అన్నదానం అనేది ఒక అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. వాస్తవానికి నేను ఒక ముస్లింని, యాక్చువల్ గా అర్థమైంది, నేను ఒక ముస్లింని. అన్నదానం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అన్నదానం వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి కులమతాలకు అతీతంగా వేరే దగ్గర కూడా ఇట్లా అన్నదానం చేసి మనమందరం కలిసి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది. మతం గొప్పది కాదు, మానవత్వం గొప్పది. ఎగ్జాక్ట్లీ రైట్ అండి, మీరు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. చాలా సంతోషం బాయ్ సాబ్, మీరు ఇలా నమస్తే అన్న. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు రఘు. ఓకే, భార్య పేరు నమస్తే మేడం. ప్రియాంక. ఓకే, ఏంటి ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ప్రత్యేకత ఏంటి? మహాదేవ సేవా ట్రస్ట్ అని చాలా మంచి ట్రస్ట్, ఎవరికి తెలియంది కూడా వీళ్ళు తెలియేటట్టు చేస్తారు. అమావాస్య రోజు అందరికి, చాలా మందికి ఆల్మోస్ట్ 1000-1200 నేనే చాలా మంది చూశాను. మీరు కూడా చూడొచ్చు, చాలా మంది వస్తారు, చాలా మంచి చేస్తారు. అందరికి ఫ్రీ భోజనం పెట్టారు, అన్నదాన సత్రం లాగా పెట్టారు. అంటే చాలా గ్రేట్, ప్యూర్, చాలా బాగుంటది. ఎందుకు అందరూ పండగలు పెడతారు, పండగల రోజు లేకపోతే ఏదన్నా గుళ్ళల్లో పూజలు జరిగిన రోజు వీళ్ళు అమావాస్య రోజే పెడతారు, మరి మంచిదే అంటారా? చాలా మంచిదండి అమావాస్య రోజు అన్నదానం చేయడం. అంటే దేవుడికి మొక్కకున్నా సరే ఇది అన్నదానం చేయడం అంటే చాలా మంచిది. రాకేష్ రెడ్డి గారు, గంగన్న గారు, అంటే రవికాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ మాకు తెలుసు. గౌతమి చుట్టుపక్కల అందరూ వచ్చి సేవ చేసుకుంటారు, చాలా సూపర్. ఇది మీకు ఎప్పటి నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? నేను ఆల్మోస్ట్ ఒక 3 years అయింది వస్తూనే ఉంటాను నేను. ఏమైనా మీ దగ్గర ఇట్లా ప్రతి అన్నదానం జరిగినప్పుడు 5 రూపాయలు అట్లా, మామూలుగా కొన్ని చోట్ల 5 రూపాయలు తీసుకుని అన్నదానం చేస్తా ఉంటారు, అట్లా ఏం లేదండి. ఇది యాక్చువల్ నాది కూడా ఒక హోటల్ అల్పారం. ఓకే, నేను కూడా అప్పుడప్పుడు ఏదన్నా పొలం తీయడము అట్లా చేస్తూ ఉంటాను. ఓకే, అన్నదానం చేస్తూ ఉంటాము అట్లా. అంటే మీరు ఈ కార్యక్రమం ద్వారా సేవ చేసేది మంచిదే అని మీరు భావిస్తున్నారు? మంచిది అనేది చిన్న వర్డ్ అండి, ఇక దానికంటే ఏదైనా ఉంటే చాలా మంచిది అంటే చాలా మంచిది. మీరు అయితే ఈ కార్యక్రమం ద్వారా తృప్తిగా ఉన్నారు? చాలా తృప్తిగా ఉన్నాము మేము. ఇష్టము డే ఎప్పుడు సేవ చేసుకొని తినేసి
వెళ్తాం కంపల్సరీ. మరి ప్రజలకు మీరు ఏం చెప్తారు ఇంకా? దీన్ని మీరు ఎంకరేజ్ చేసి ఇలాంటివి ఎంత ఎంకరేజ్ చేస్తే అంత బాగుంటది. ఎందరో అన్నం లేక ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మీరు నమ్ముతారో నమ్మరు, చాలా మంది వెయిట్ కూడా చేస్తారు. అన్నం లాస్ట్ వరకు అయ్యేదాకా పెడుతూనే ఉంటారు, 3 గాని 4 గాని పెడుతూనే ఉంటారు. మీకు తెలిసి ఎంత మంది దాదాపు ఇక్కడ తిని వెళ్తారని? 1200 మంది నుంచి 1500 మంది తిన్న రోజులు ఉన్నాయి. 2000 కూడా ఒక రోజు దాటింది నాకు గుర్తుంది. అంత మందికి వీళ్ళు కార్యక్రమం అయితే చేస్తూనే ఉంటారు. ఓకే. ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే మా తరపు నుంచి మేము చేస్తున్నాం, దీన్ని నేను ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకొని చెప్పట్లేదు. బట్ ప్లీజ్ ఎవరైనా దాతలు ఉంటే చూస్తే మీరు కూడా దానం చేయొచ్చు. దాత అన్నదాన సత్రంకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలంటే కూడా ప్లీజ్ చెయ్యండి. చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది మాకు. అలా చాలా సంతోషం అన్న. రైట్ మేడం, మీరు ఏమైనా చెప్తారా? చెప్పండి, మీకు ఎలా అనిపించింది? కంటిన్యూ అవ్వాలి ఈ సేవా ట్రస్ట్ అనేది. వీళ్ళు చాలా మంచి ఆలోచన, అమావాస్య రోజు అన్నదానం చేయడం అనేది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం మేడం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు చెప్పండి. లత. ఓకే, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు మహాదేవ్ సేవా ట్రస్ట్ సేవకి? ఒక 2 years నుండి వస్తున్నాం. అసలు ఈ రోజు ప్రత్యేకత ఎందుకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది? ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఓకే. ఇక్కడ కమిటీ మెంబర్స్ కష్టపడి అందరినీ కేర్ చేసి అన్నదానం పెడుతుంటారు. మీకు ఇట్లా తెలిసే వచ్చారా లేకపోతే ఎవరైనా చెప్తే ఇలా వచ్చారా? రాకేష్ గారు అందరికి ఇన్ఫార్మ్ చేస్తా ఉంటారు. ఓకే. ఈ కాలనీ మెంబర్ గా అందరికి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. అంటే డబ్బులు తీసుకుని 5 రూపాయలు 10 రూపాయలు అట్లా కలెక్ట్ చేస్తారా లేకపోతే ఫ్రీగానే అన్నం పెడుతున్నారా? ఫ్రీగానే అన్నం పెడతారు ఇక్కడ. ఓకే. డబ్బులు తీసుకోవాలి అన్నది ఏం లేదు, మనం ఇచ్చి తినాలి అన్నది లేదు, ఫ్రీగానే పెడతారు. ఎప్పుడెప్పుడు జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్? ప్రతి అమావాస్యకి జరుగుతుంది. ప్రతి అమావాస్యకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అవును. మీరు గత 2 సంవత్సరాల నుంచి అయితే వస్తున్నారు. మీకు ఇలా సేవ చేయడం ఇష్టమేనా లేకపోతే ఎవరన్నా చెప్తే ఇట్లా వచ్చి బలవంతంగా చేస్తారు? సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. సోషల్ సర్వీస్ అంటే మీకు ఇష్టం కాబట్టి మీరు వచ్చి సేవ చేస్తారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నాన్న బుజ్జి, మీ పేరేనా? ఓకే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ అన్నదానం సత్రం జరుగుతుంది, మాకు ఇవ్వాలని తెలిసింది. ఓకే. సో ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాం. అంటే ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు మీరు? అవును. మీకెవరు చెప్పారు? ఇక్కడ బయట తెలిసిన వాళ్ళు చెప్పారు. సో ఒకసారి చూసొద్దామని చెప్పేసి వచ్చాం ఇక్కడికి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడ అయితే చాలా బాగుంది. ఓకే. ఫస్ట్ టైం ఇలా చూసాం. ఫస్ట్ టైం ఇలా చూసి హాస్టల్ లో ఉంటాం ఇక్కడే. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చాము, అయితే చెప్తే ఇక్కడికి ఒకసారి వద్దామని వచ్చాము. ఓకే. అన్నం తిన్నారా ఇంకా లేదా? ఎలా ఉంది మీకు అన్నం? బాగుంది. మీ దగ్గర ఏమన్నా వీళ్ళు డబ్బులు తీసుకున్నారా? 5 రూపాయలు 10 రూపాయలు అలాగే? ఏం లేదు, ఫ్రీగానే అన్నదానం చేస్తున్నారు. అంటే టేస్ట్ ఎలా ఉంది? బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే ఎందుకోసం చేస్తున్నారో తెలుసా పోనీ మీకు? ఇది ఈ రోజు ఏమని తెలుసా? ఏమైనా ఇంకా ఏం తెలియదు, ఈ రోజే వచ్చాము. తెలియకపోయినా వేరే వాళ్ళు చెప్పడం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు. అంటే ఈ రోజు అమావాస్య కాబట్టి ప్రతి నెల అమావాస్య రోజు ఈ ట్రస్ట్ వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తారు. మీరు ఇలా వచ్చి సేవ చేస్తే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వస్తారు. కానీ ఇంక నెక్స్ట్ మంత్ అమావాస్యకి మళ్ళీ మీరు ఇక్కడ కనిపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ, వాటి గురించి చెప్పండి. మీరు మాది కొంపల్లి అండి. ఆల్మోస్ట్ నేను ఇది స్టార్ట్ అయినప్పటి నుండి వస్తున్నాను. ఇక్కడ సేవలో అంటే పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. ఇదంతా రాకేష్ అన్న వల్ల ఇదంతా పాసిబిలిటీ అయింది. అంటే ఇది ఏమేమి చేస్తారు వీళ్ళు మహాదేవ్ సేవా ట్రస్ట్ వాళ్ళు? యాక్చువల్లీ వీళ్ళు కొన్ని మెడికల్ క్యాంప్స్ అండ్ రక్తదాన శిబిరం అట్లాంటివి కూడా కండక్ట్ చేశారు వీళ్ళు. ఓకే. బాగానే సక్సెస్ అయింది అది కూడా. నేను అప్పుడప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు ఇక్కడ మీ వంతు సహాయం సేవ చేస్తున్నారు మహాదేవ్ సేవా ట్రస్ట్ వాళ్ళకి. అవునండి. ఎలా అనిపిస్తుంది ఇలా చేస్తుంటే మీకు? నాకు చాలా సేవగా ఉంటదండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ అమావాస్యకి ఇక్కడ అన్నదానం ఉంటుంది. ప్రతి అమావాస్యకి ఇక్కడ జరుగుతుంది? అవును. ఓకే. అంటే ప్రతి నెల మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయినప్పటి నుండి వస్తున్నాను. ఓకే.
అంటే ప్రతి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది, ప్రతి ఈవెంట్ కూడా వీళ్ళు చేస్తారు. ఎలా ఉంది మేడం అన్నదాన కార్యక్రమాలు కానీ వీళ్ళు చేసే రుచికరమైన వంటలు ఉంటున్నాయా, లేదా ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తాడా? లేదండి, డబ్బులు ఏం డిమాండ్ ఉండదు ఇక్కడ. ఓకే, మీరు ఓకే, మీరు ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకొని అది సేవ చేస్తారు. ఇష్టపూర్వకంగా మనం ఇవ్వాలి అనుకుంటే ఎంతైనా మనం డొనేట్ చేయొచ్చు. ఓకే, చాలా సంతోషం మేడం. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఇలాంటి ట్రస్ట్లు కావాలి నిజంగానే. చాలా సంతోషం. డబ్బు వెనక నీది వేట, 60 ఏళ్ల బ్రతుకు బాట, 6 అడుగులే నీకొచ్చే వాట, 60 ఏళ్ల బ్రతుకు బాట, పైసల కోసమే పరుగురా, అది ఎంత దూరమో అడుగురా, ఇంత దూరం అంటూ గీత ఉన్నదా, లేక జీవితం అంతా పరుగేనా, నువ్వు కూడా పెట్టిన. మాకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం రావడము. ఇది ఫస్ట్ టైం, మొదటిసారి. మీకు ఎలా తెలిసింది ఇక్కడ అన్నప్రసాదం? మా బావాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా రిలేటివ్స్ మాకు. ఓకే, మేము కూడా ఇప్పుడు పెరిగి ఇచ్చాము, అంటే చాలా సమ్మర్ కదా. అవును, మేము కూడా చాలా సంతోషం ఇచ్చారు మా బావగారు. మీకంటే మీ బావగారి ద్వారా ఈ కార్యక్రమం తెలిసింది. అంటే మీరు డబ్బులు అడిగారా, లేకపోతే మీరే అలా ఏం చేయాలండి, మేమే మాకంటే మేము కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటదని. అవును, చాలా సంతోషం. ఎలా ఉన్నాయి ఇక్కడ వంటలు కానీ? చాలా బాగుంది. ఎలా అంటే అసలు మనుషులు వస్తున్నారా లేదా? వస్తున్నారండి, చాలా అంటే మంచిదని నేను కూడా చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఇట్లాంటి మహాదేవ్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, పేద వాళ్ళు అలా తినడానికి ఇప్పుడు ఎవరో ఉంటారు కదా. చాలా సంతోషం. వెళ్ళే వాళ్ళు. అవును, మాకు కూడా హ్యాపీ. ఓకే, చాలా సంతోషం.